అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రంలో గత 2 రోజుల కిందట ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి టెర్రరిస్టులు ప్రవేశించి ఉన్నారు, బాంబు పేల్చే ప్రమాదం ఉంది అంటూ ఒక ఫోన్ కాల్ సిఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయానికి చేయడంతో పోలీసులు అప్రమత్తం అవ్వడం జరిగింది. సిఐఎస్ఎఫ్ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, అదేవిధంగా తమిళనాడు పోలీసు, అదేవిధంగా సూలూరుపేట, శ్రీహరికోట పోలీసులకు అప్రమత్తం చేయడం జరిగింది. దీంతో పోలీసులు మొత్తము శ్రీహరికోట పరిసర ప్రాంతాలతో పాటు అటు వచ్చిపోయే వాహనాలతో పాటు మొత్తం తనిఖీలు కూడా చేపట్టడం జరిగింది. అయితే శ్రీహరికోట లోపల టెర్రరిస్టులు ప్రవేశించి ఉన్నారన్న కాల్తో మొత్తం మా ప్రాంతం మొత్తం గాలిచ్చడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు శ్రీహరికోట సిబ్బంది మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడడం జరిగింది. ఎందుకంటే శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రము ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన ర్యాకెట్ కేంద్రము. అక్కడ చాలా సీక్రెట్స్ ఉంటాయి. అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే కొన్ని సామాగ్రి కూడా ఉంది. ఏమాత్రం అక్కడ బాంబు పేల్చినప్పుడు అక్కడ పెద్ద సమస్య ఏర్పడే అవకాశాలు ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం నుంచి కూడా సూలూరుపేట, గూడూరు, నెల్లూరు పోలీసులు, అదేవిధంగా తిరుపతి నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున శ్రీహరికోట ప్రాంతానికి చేరిపోయి తనిఖీలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా పోలీసులు ప్రత్యేక బృందాలయ్యి పరిశీలించడం జరిగింది. అయితే తమిళనాడులోని సేలం వద్ద విజయ్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించి వెంటనే విజయ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వచ్చి శ్రీహరికోట పోలీసులు విచారణలు చేపడుతున్నారు. అయితే విజయ్ మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు కూడా తమిళనాడుకు చెందిన పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే శ్రీహరికోట సంబంధించి, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన నెంబరు ఈ మతిస్థిమితం లేని వ్యక్తికి ఎలా వచ్చింది ఏంటి అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే విజయ్ని ఇప్పటికే సూలూరుపేట పోలీసులు అయితే రహస్య ప్రదేశంలో పెట్టి విచారిస్తున్నారు. అసలు ఈ ఫోన్ నెంబర్స్, మతిస్థిమితం లేని వ్యక్తికి ఫోన్ నెంబర్ ఎలా వచ్చింది, అసలు శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రంలో టెర్రరిస్టులు దూరి బాంబులు పేలుస్తున్నారని కూడా ఆ ఐడియా, ఆ థింకింగ్ ఎలా వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, శ్రీహరికోట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.